హైవే బిట్ అంటే బంగారు గని అనుకుంటున్నారా? హైవే పక్కన భూమి ఉంది అంటే భవిష్యత్తులో కోట్ల విలువ వస్తుంది అని చాలామంది భావిస్తున్నారు. కానీ మీరు హైవే బిట్టు కొనబోయే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడకపోతే భవిష్యత్తులో లక్షలు కాదు కోట్ల రూపాయల నష్టం కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు ప్రతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్, ప్రతి రైతు, ప్రతి భూమి కొనుగోలుదారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిజాలు. మరి ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. ఈ మధ్య కాలంలో హైవే పక్కన ఉన్న భూములకు డిమాండ్ బాగా పెరిగింది. హైవే ఫేసింగ్, కమర్షియల్ బిట్, ఫ్యూచర్ గోల్డ్ మైన్, ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది అంటూ ఎన్నో ప్రకటనలు చూస్తుంటాము. నిజమే, కొన్ని సందర్భాల్లో హైవే బిట్లు మంచి రాబడిని ఇవ్వగలవు. కానీ ప్రతి హైవే బిట్టు లాభదాయకమే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్లు భవిష్యత్తులో వచ్చే సమస్యలను అంచనా వేయకుండా కేవలం రోడ్డు ఫేసింగ్ చూసి కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇందులో ఉన్న మంచి చెడు తెలుసుకుందాము. పాయింట్ నెంబర్ 1, మొదటిగా భవిష్యత్తులో రోడ్డు విస్తరణ జరిగే అవకాశం ఎంత ఉందో తెలుసుకోవాలి. ప్రస్తుతం 2 లైన్ రోడ్డు ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత 4 లైన్ అవుతుంది. 4 లైన్ ఉంటే 6 లైన్ అవుతుంది. 6 లైన్ ఉంటే మరింత విస్తరణ కూడా జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇది సాధారణ ప్రక్రియ. అందువల్ల హైవే బిట్టు కొనేటప్పుడు భవిష్యత్తు రోడ్ ప్లానింగ్ గురించి తప్పనిసరిగా పరిశీలించాలి. పాయింట్ నెంబర్ 2, సెట్ బ్యాక్ ప్రాబ్లం. రెండవ విషయం ఏమిటంటే, మీరు భవిష్యత్తులో ఆ భూమి విక్రయించాలనుకుంటే కొనుగోలుదారు ముందుగా అడిగేది ఏమిటంటే హైవే నుండి ఎంత సెట్ బ్యాక్ చేసి ఇస్తారు, ఎంత సెట్ బ్యాక్ ఉంది అని. ఎందుకంటే రేపు రోడ్డు విస్తరించినప్పుడు భూమి కోతకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా హైవే అంచుకు దగ్గరగా ఉన్న భూములకు చాలామంది పూర్తి ధర ఇవ్వడానికి వెనుకాడతారు. పాయింట్ నెంబర్ 3, ఆల్మోస్ట్ ఎవ్రీ హైవే ఎక్స్పాండ్స్. మూడవ విషయం, భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన హైవేలు ఎప్పటికైనా విస్తరణకు గురవుతాయి. ఈరోజు చిన్న రోడ్డు కనిపించినా రేపు అది జాతీయ రహదారి స్థాయికి చేరుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు చూసి నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదు. పాయింట్ 4, ల్యాండ్ కటింగ్ రిస్క్. రోడ్డు విస్తరణ సమయంలో హైవే పక్కన ఉన్న భూములు కొంత భాగం కోతకు గురవుతాయి. కొన్నిసార్లు 10, కొన్నిసార్లు 20 అడుగులు, ఇంకా కొన్ని సందర్భాల్లో 50 నుండి 100 అడుగులు అంతకంటే ఎక్కువ భూమి కూడా సర్కారు వారు రోడ్డు కోసం తీసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అసలు ల్యాండ్ డైమెన్షన్ పూర్తిగా మారిపోతుంది. పాయింట్ నెంబర్ 5, స్టీల్ బ్యారికేడ్స్ ఇష్యూ. 5వ విషయం చాలా ముఖ్యమైనది. విస్తరించిన హైవేల మధ్యలో మరియు పక్కన స్టీల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. దీంతో మీ భూమి హైవే పక్కనే ఉన్న ప్రత్యక్ష ప్రవేశం ఉండకపోవచ్చు. ప్రజలు సులభంగా మీ స్థలంలోకి రావడం కష్టమవుతుంది. కమర్షియల్ ఉపయోగాలకు ఇది చాలా పెద్ద సమస్య. పాయింట్ నెంబర్ 6, రోడ్ హైట్ ఇంక్రీజ్. హైవే విస్తరణ సమయంలో రోడ్డు ఎత్తును కూడా పెంచుతారు. దీనివల్ల పక్కన ఉన్న భూములు రోడ్డు కన్నా కింది స్థాయిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వర్షపు నీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, లెవెలింగ్ ఖర్చులు అదనంగా ఎదురవుతాయి. పాయింట్ నెంబర్ 7, ఫ్యూచర్ కమర్షియల్ డిఫికల్టీస్. 7వ విషయం ఏమిటంటే, చాలామంది భవిష్యత్తులో కమర్షియల్ కాంప్లెక్స్ కడతామని హైవే బిట్లు కొనుగోలు చేస్తారు. కానీ విస్తరించిన హైవేల పక్కన నిర్మాణ అనుమతులు, యాక్సెస్, పార్కింగ్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వంటి అనేక సమస్యలు రావచ్చు. ఒక భవనం కట్టడం మాత్రమే కాదు, ఆ భవనంలోకి కస్టమర్లు సులభంగా రావడం కూడా చాలా ముఖ్యం. అది లేకపోతే కమర్షియల్ విలువ గణనీయంగా తగ్గిపోతుంది. పాయింట్ నెంబర్ 8, హైవే బిట్ కంటే జంక్షన్ సర్వీస్ రోడ్లు చాలా బెటర్. మరొక ముఖ్యమైన విషయం చాలామంది ఇన్వెస్టర్లు గమనించారు. అది ఏమిటంటే, ప్రతి హైవే బిట్టు కమర్షియల్గా బాగా డెవలప్ అవుతుందని అనుకోవడం పొరపాటు. వాస్తవానికి చాలా సందర్భాల్లో హైవే జంక్షన్ల దగ్గర ఉన్న సర్వీస్ రోడ్డు ప్రాపర్టీలు ఎక్కువ డెవలప్ అవుతాయి. ఎందుకంటే సర్వీస్ రోడ్లు పూర్తయిన తర్వాత సాధారణంగా మళ్ళీ విస్తరణకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ ఉన్న షాపులు, హోటళ్లు, పెట్రోల్ బంకులు, గోడౌన్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు స్థిరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కస్టమర్లు నేరుగా సర్వీస్ రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. వాహనాలు ఆపడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. పార్కింగ్ సమస్య తక్కువగా ఉంటుంది. ఎంట్రీ ఎగ్జిట్ సమస్యలు ఉండవు. అందుకే పెద్ద పెద్ద బ్రాండ్లు, రెస్టారెంట్లు, షోరూంలు, పెట్రోల్ బంకులు ఎక్కువగా సర్వీస్ రోడ్లపైనే ఏర్పాటు చేయబడుతున్నాయి. ఒక్కసారి గమనించండి, చాలా హైవే జంక్షన్ల వద్ద ఉన్న సర్వీస్ రోడ్లు కాలక్రమేణా చిన్న కమర్షియల్ హబ్బులుగా మారిపోతాయి.
అందుకే భూమి కొనేటప్పుడు కేవలం హైవే ఫేసింగ్ అనే మాట విని నిర్ణయం తీసుకోవద్దు. భవిష్యత్తులో యాక్సెస్ ఎలా ఉంటుంది, సర్వీస్ రోడ్డు ఉందా, జంక్షన్కు ఎంత దూరంలో ఉంది అనే అంశాలను కూడా తప్పకుండా పరిశీలన చేయండి. హైవే పక్కన భూమి ఉండడం కంటే హైవేను సురక్షితంగా మరియు సులభంగా చేరుకునే సర్వీస్ రోడ్డు పక్కన భూమి ఉండడం చాలా సందర్భాల్లో మరింత విలువైన పెట్టుబడి కావచ్చు. రోడ్డు ఫేసింగ్ చూసి కొనవద్దు, భవిష్యత్తులో యాక్సెస్ ఎలా ఉంటుందో చూసి కొనండి. అంటే అసలు హైవే బిట్లు కొనకూడదని ఏం లేదండి. కాకపోతే కొన్ని హైవే బిట్లు కొనేటప్పుడు కేవలం రోడ్డు ఫేసింగ్ చూసి కొనకండి. రోడ్డు విస్తరణ ప్రణాళిక చూడండి, సెట్ బ్యాక్ ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకంటే విక్రేత తమ భూమిని ఎట్టి పరిస్థితిలో సెట్ బ్యాక్ చేసి ఇవ్వరు. భవిష్యత్తులో ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఎలా ఉంటుందో పరిశీలించండి. రోడ్డు ఎత్తు మార్పుల ప్రభావం అంచనా వేయండి. లీగల్ మరియు టెక్నికల్ సలహా తీసుకోండి. ఫ్రెండ్స్, హైవే బిట్లు కొన్నిసార్లు అద్భుతమైన పెట్టుబడులు కావచ్చు. అయితే సరైన అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే అదే హైవే బిట్టు భవిష్యత్తులో మీకు సమస్యల కారణం కూడా కావచ్చు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించండి. రేపటి లాభం కోసం ఈరోజు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. రియల్ ఎస్టేట్ గురించి ఇలాంటి అవగాహన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. జై హింద్.